శ్రీ విఘ్నేశాయ నమః శ్రీ గురుభ్యో నమః మహాసరస్వతి నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? నా వీడియోలు చూస్తున్నారా? దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నానండి. మీరు ఈ వీడియోను పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. 5-6 నిమిషాల కంటే ఎక్కువగా ఉండదు వీడియో. చాలా గొప్పగా ఉంటుంది ఈరోజు. న్యూమరాలజీతో అదృష్టవంతులు కండి. నేను ఇప్పుడు ఇది 9వ సీరియల్. ఇది 9 సార్లు అన్ని అంకెల గురించి మాట్లాడుతున్నాను. ఈరోజు 4 గురించి మాట్లాడదలుచుకున్నాను. ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. 4, 13, 22, 31 తేదీలో పుట్టినవారు వీరు రాహు సంఖ్యలోకి వస్తారు. వీరి క్యారెక్టర్ ఎలా ఉంటుంది? ఈ 4, 13, 22, 31 ఈ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు వారు ఎలా ఉంటారు? క్యారెక్టర్లో వారు చాలా తెలివిగా ఉంటారు, చాకచక్యంగా ఉంటారు, ఇతరులను మోసం చేయడంలో అద్భుతంగా రాణిస్తారు. ఇలా చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా అనిపించినా క్యారెక్టర్ వైజ్గా ఏది ఉంటుందో అది చెప్తారు. ప్రేమ వ్యవహారాలు, చదువు పట్ల అత్యంత తెలివి కల వాళ్ళు, క్లాసులో ఫస్ట్గా ఉంటారు. సాఫ్ట్వేర్ రంగంలో కానీ లేదా హార్డ్వేర్ రంగంలో కానీ బాగా రాణిస్తారు. బిజినెస్ కనుక చేస్తే మాయ చేసేసి లక్షలు గడిస్తారండి. దాని తర్వాత విదేశాలకు వెళ్ళడానికి సుముఖతగా ఉంటారు. చాలామంది విదేశాలకు వెళ్తారు. వీళ్ళు ఏ రంగంలో ఉన్నా కానీ వారు ఖచ్చితంగా రాణించగలరు. ముఖ్యంగా 4 నెంబర్లో ఉన్నవారు మ్యూజిక్స్, డ్యాన్సు, సంగీతాలు, తర్వాత సినీ పరిశ్రమ అద్భుతంగా చేస్తారు. సినీ పరిశ్రమలో ఉన్నా కానీ నిత్య జీవితంలో కానీ నూతనంగా ఆలోచనలు చేస్తారు. కొత్త వరవడిని ట్రెండ్ సృష్టిస్తారు. వారు ఏ పని చేసినా కానీ ఒక ట్రెండ్ లెవెల్లో ఉండాలనే ఆలోచన ఉంటుంది. కనీసం షర్ట్ వేసుకున్నా కానీ ఒక డిఫరెంట్గా వేసుకుంటారు. రకరకాల రంగుల దుస్తులు వేస్తారు. చూపులను ఆకట్టుకుంటారు. ప్రేమ వ్యవహారాలను బాగా నడిపిస్తారు. రహస్య కార్యకలాపాలు కూడా బ్రహ్మాండంగా చేస్తారు. ఈ చేయికి తెలిసింది ఈ చేయికి తెలియకుండా చేస్తారండి వీరు, ఈ 4 నెంబర్లో ఉన్నవారు. కాకపోతే దీంట్లో 13 నెంబర్ అనేది ఒకటి ఉంది. 4, 13, 22, 31 4, 13, 22, 31 దీనిలో 13 నెంబర్ అనేది కొంచెం డేంజరస్ నెంబర్. అది బ్లాస్టింగ్ నెంబర్ అని అంటారు అందరూ. ఈ నెంబర్లో ఉన్న వాళ్ళు దురదృష్టవంతులు. ఏదో విధంగా వారికి అపాయాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇకపోతే 22 నెంబర్ ఇది పర్వాలేదు. ఇది చంద్ర సంఖ్యలు, 2 చంద్ర సంఖ్య, ఇంకోటి చంద్ర సంఖ్య కలుపుకుంటే 4 అవుతుంది. తర్వాత 31 3 గురు సంఖ్య జూపిటర్, 1 సన్ అది సూర్యుని సంఖ్య. వీరు కూడా బాగానే ఉంటారు. కాకపోతే 4 కంటే కొంత డిఫరెంట్గా ఉంటారు వీరు. ఇకపోతే వీరికి బాగా కలిసి వచ్చే నెంబర్లు, గుడ్ నెంబర్స్ ఏంటి, బ్యాడ్ నెంబర్స్ ఏమిటో చెప్తాను. వీరికి గుడ్ నెంబర్స్ 5 బాగా కలిసి వస్తుందండి. అలాగే 8 బాగా కలిసి వస్తుంది, 6 బాగా కలిసి వస్తుంది, 4 వాళ్ళ సొంత నెంబర్ కాబట్టి వారికి బాగా కలిసి వస్తుంది. ఈ 5, 8, 6, 4 తేదీల్లో మీరు ఏదైనా పనులుంటే మీరు ఒకసారి చేసి చూసుకోండి. ప్రాక్టికల్గా చాలా అద్భుతంగా అనిపిస్తుంది, వండర్గా అనిపిస్తుంది. మీకు అయిన పనులన్నీ కూడా ఈ తేదీలోనే అయి ఉంటాయి. మీకు ఏదైనా బ్యాడ్ జరిగింది, పనులు జరగట్లేదు, ఎందుకు జరగట్లేదు అని అనుకుంటే ఈ నెంబర్స్ బ్యాడ్ నెంబర్స్ మీకు ఇవి 1, 2, 3, 7, 9. మళ్ళీ ఒకసారి చెప్తాను, 1, 2, 3, 7, 9 దీంట్లో మీరు ఎన్ని పనులు చేసినా కానీ సక్సెస్ఫుల్గా కారు. సక్సెస్ఫుల్గా కావాలనుకుంటే ఒకసారి చూసుకోండి. 5, 8, 6, 4 ఈ నెంబర్లో కనుక మీరు పనులు చేస్తే అద్భుతంగా ఉంటుంది. ఇకపోతే ఈరోజు ఒక డేట్ ఆఫ్ బర్త్ గురించి విశ్లేషించదలుచుకున్నానండి. అది అర్థం కావడానికి మనకు ఈ బర్త్ నెంబర్ ఏదైతే ఉంటుందో, ఉదాహరణకు 4 అని చెప్తున్నారు. 4 నెంబర్ అది రూలింగ్ నెంబర్ అంటారు. మనం చేసే పనులు వాటి మీద ఆధారపడి ఉంటుంది. అలాగే డెస్టినీ నెంబర్, మన విధిరాత నెంబర్, మన జీవితంలో మనం పైకి తీసుకొచ్చే నెంబర్లు ఏమిటంటే డెస్టినీ నెంబర్ అంటారు. ఉదాహరణకు 4, 6, 1982లో ఒక వ్యక్తి పుట్టాడు అనుకోండి. అతని రూలింగ్ నెంబర్ ఎంత? నెంబర్ 4. అలాగే ఆయన డెస్టినీ నెంబర్ ఎంత? 4 + 6 + 1 + 9 + 8 + 2 = 30. ఆయన బర్త్ నెంబర్ వచ్చేసి 4 అయింది, డెస్టినీ నెంబర్ వచ్చేసి 4 అయింది. అలాగే అతని యొక్క నేమ్ నెంబర్ ఎంత అవుతుందో ఒకసారి చూద్దాం. అతని పేరు ఉదాహరణ మోహన్ అనుకుందాం. మోహన్ అంటే M అంటే =4, తర్వాత O = 7, H = 5, A = 1, N = 5 24 వచ్చింది. అంటే డెస్టినీ నెంబర్ ఏమో 3 వచ్చింది, నేమ్ నెంబర్ 4 వచ్చింది, రూలింగ్ నెంబర్ 4 వచ్చింది. ఇతనికి చాలా కష్టం. ఎందుకంటే ఈ 3 నెంబర్ ఆపోజిట్ నెంబర్.
పోనీ నేమ్ నెంబర్ అతను బాగానే ఉంది, డెస్టినీ నెంబర్ మాత్రం 3 అయింది. కాబట్టి ఇతని జీవితంలో రాణించలేడు, ఎంత కష్టపడ్డా కానీ అలాగే ఉంటాడు. మరి అప్పుడు మనం ఏం చేయాలి? నేమ్ ఆఫ్ కరెక్షన్ చేయించాలి. ఇక్కడ 30 వచ్చింది కదా, 4 + 6 + 19 + 82 వచ్చింది, అది 3 వచ్చింది. అప్పుడు మనం ఏం చేయాలి? దానికి ఒక ఏ యాడ్ చేయాలి. ఏ యాడ్ ఎలా చేస్తాం? MOHAAN పెట్టుకున్నాం అనుకోండి, నెంబర్ 4లోకి వస్తుంది. అన్ని 4లో ఉంటాయి. అద్భుతంగా రాణిస్తారు. మీరు వద్దన్నా కానీ మీ దగ్గరికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఇది నేమ్ ఆఫ్ కరెక్షన్ అంటే. నేను ఏదైతే మీ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారో దానికి సూటబుల్ అవుతుందా లేదా చూసి ఒక నేమ్ను సెలెక్ట్ అదే నేమ్లో నేమ్ ఆఫ్ కరెక్షన్ చేసేసి మీకు ఒక కోర్సు ఇస్తాను. ఆ కోర్సు ప్రకారంగా ఇన్ని రోజులు రాయాలి అని ఉంటుంది లెక్క. ఆ ఇన్ని కోర్సులు రాసిన తర్వాత మీలో వైబ్రేషన్, మీ నేమ్లో వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. మీరేదో పాన్ కార్డు, ఆధార్ కార్డు ఇవన్నీ మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఒక సిగ్నేచర్ కూడా ఇస్తాను. ఆ సిగ్నేచర్ను మీరు బాగా ప్రాక్టీస్ చేసి బ్యాంకుల్లో కానీ లేదా మీ జనరల్గా కానీ ఎక్కడైనా బుక్కుల్లో కానీ అలా రాసుకుంటూ వెళ్ళారనుకోండి, అది వైబ్రేట్ అవుతుంది. ఖచ్చితంగా 100కు 100 రూపాయల విజయం సాధిస్తారు. ఎంతో మందికి నేమ్ ఆఫ్ కరెక్షన్ చేయించాను. ఎంతోమంది బిజినెస్ మ్యాగ్నెట్లకు వారి షాపుల పేర్లు మార్పు చేసి చేయించాను. అద్భుతాలండి, అద్భుతాలు. ఎంతోమందికి వాహనాల నెంబర్స్ కూడా కలెక్ట్ చేసి ఇచ్చాను. వారు చాలా అద్భుతంగా ఉన్నారు. న్యూమరాలజీ అనేది నమ్మశక్యం కాని సబ్జెక్ట్లా అనిపిస్తుంది, కానీ ఒకసారి ప్రాక్టికల్గా చూడండి. ఒకసారి ఈ నెంబర్ ఫోన్ చేయండి, మీ యొక్క న్యూమరాలజీ కరెక్షన్ చేయించండి, అద్భుతంగా రాణిస్తారు. ఉంటానండి, మీ ప్రకాష్ గురు ఆస్ట్రో న్యూమరాలజీ. సర్వే జనా సుఖినో భవంతు.